మొన్న బతుకమ్మను తెలంగాణ ఉద్యోగులు పండుగ చేసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల వంతు వచ్చింది. తెలంగాణ బతుకమ్మకు ధీటుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రాష్ట్రాల పండుగ పోటీలతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. బతుకమ్మకు ముగ్గులతో సమాధానం. బతుకమ్మకు పోటీగా సంక్రాంతి సంబరాలు. ఏపీ సెక్రటేరియట్లో ముగ్గు ముచ్చట్లు. సంక్రాంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. తెలంగాణ తరహాలో జిల్లాకు ₹1 కోటి మంజూరు. ముందే పండగ చేసుకున్న ఉద్యోగులు. జగడాలు తగువులే కాదు, పండగల్లోనూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోటీ పడుతున్నాయి. తెలంగాణ సర్కారు బతుకమ్మను రాష్ట్ర ఉత్సవాలుగా ప్రకటించి సందడి సృష్టిస్తే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటోంది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ ఉద్యోగులు వారం పాటు సెక్రటేరియట్లో సందడి చేస్తే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా అదే బాటలో నడుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ప్రాంగణమంతా ఇప్పుడు ముగ్గులతో నిండిపోయింది. ఉద్యోగినులంతా ఉత్సాహంగా రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. సంక్రాంతి శోభ సెక్రటేరియట్లో కానువిందు చేస్తోంది. ఉద్యోగినుల్లో ఉత్సాహం నింపేందుకు మంత్రి పీతల సుజాత ముందు వరుసలో ఉన్నారు. గ్రామస్థాయి వరకు పండగ శోభ వెల్లివిరిసేందుకు ప్రతి జిల్లాకు ₹1 కోటి చొప్పున ₹13 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాల కోసం ₹10 కోట్ల రిలీజ్ చేసింది. తెలంగాణ ఉద్యోగులకు 3 రోజులు దసరా సెలవులు ప్రకటించినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు 3 డేస్ హాలిడేస్ డిక్లేర్ చేసింది. సంక్రాంతి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఉద్యోగులకు సెలవు, ముందస్తు సంబరాలు జరుపుకునేందుకు నిధులు విడుదల చేసిన చంద్రబాబు అటు పేదలకు చంద్రన్న కానుక పేరుతో 6 నిత్యావసర వస్తువులతో కూడిన గిఫ్ట్ ప్యాక్ అందజేయనుంది. మరి ఈ పోటీ పండుగలు ఎప్పటి వరకు నడుస్తాయో చూడాలి. రెండు రాష్ట్రాల వివాదాలు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నా పండగ పోటీని మాత్రం అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి పండుగలు మరిన్ని జరుపుకుంటే బాగుంటుందని అనుకునే వాళ్ల సంఖ్య తక్కువేం లేదు. లోటు బడ్జెట్లో ఉన్న సంక్రాంతి పండుగను మాత్రం ఏపీ ప్రభుత్వం ఛాలెంజింగ్గా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తే ఏపీ ప్రభుత్వం సంక్రాంతిని అందుకు వేదికగా చేసుకుంది. ఉద్యోగులకు సెలవులు, పండుగ కోసం 13 కోట్లు ఇవ్వడంతో పాటు సరుకుల కోసం ₹314 కోట్ల ఖర్చు చేసింది. వీడియో రమేష్తో సతీష్, సాక్షి టీవీ, హైదరాబాద్.